హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కాసినాయి బాగానే ఖర్జూరం చెట్లు చూడు, బాగానే కాసినాయి. ఫుల్ ఉన్నాయి, కొన్ని పండినాయి, కొన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చూడు ఖరాబ్ అయింది కళ్ళు ఏంద్ర ఇట్లా అయిపోయింది, ఎండిపోయింది. మొత్తం ఇది పొట్టు అయిపోయింది. ఇట్లా అయిపోయింది ఏంద్ర. ఫస్ట్ టైం చూపించిన, ఫస్ట్ టైం అయిపోయినా నేను చెట్టు మీద తీసేసరికి అది ఎండిపోయింది. అంటే ఈ ఎండలు ఉంటాయి, ఈ ఎండలు ఏం మామూలుగా కొడతలేవు. ఇప్పుడు కూడా స్టార్ట్, ఇప్పుడే పొట్టు కొడుతుంది. ఈ మార్నింగ్ టైంలో ఇంత కొడితే ఎంత అవుతుంది? 7:56 అవుతుంది. ఈ 7:56లో కూడా మామూలుగా కాదు. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడిచేలోపు చెమటలు గారిపోతాయి. సో అందుకే ఆ వేడికి అవి కూడా మొత్తం లోపల ఖరాబ్ అవుతున్నాయి. కొన్ని మంచి క్వాంటిటీ కూడా ఉంటాయి. సో బెటర్. ఇక చాలామంది ఇంట్లో పెంచుకున్న వాళ్ళు కొందరు అవే తింటారు, ఎందుకంటే న్యాచురల్గా పెరుగుతున్నాయి కదా, అన్నీ న్యాచురల్గానే ఉంటాయి. సో కొందరు వాటికి ఇంకా నెట్స్ కూడా పెడతారు కింద పడిపోకుండా. కొందరు ఏం చేస్తారంటే ఇట్లా పండు తినకుండా డ్రై అయ్యేటట్టు చెప్తారు. మొత్తం డ్రై అయిపోయినాక వాటితో ఇంకా వెరైటీ కర్రీస్ చేస్తారట, స్వీట్లు చేస్తారట. మా డాడీ చెప్పిండు అనమాట. కొన్ని వెరైటీ చేస్తారు ఇంకా వాళ్ళు. అది లేకుండా వాళ్ళు ఫుడ్ తిన్నారు, ప్రతి దాంట్లో వాడతారు వాళ్ళు. సో గ్రేట్ కదా. సో ఫుడ్ విషయాల్లో అది మెయిన్. ఇక ఇప్పుడే ఫుడ్ విషయంలో గుర్తుకొచ్చింది. నేను కూడా ఇంతకుముందు ఫుడ్ తినలేదు. ఫుడ్ పొద్దుగా తినబుద్ధి అయితే లేదు. పొద్దుగా తింటే మళ్ళీ మధ్యాహ్నం తినబుద్ధి అయితే లేదు. మధ్యాహ్నం తినకపోతే కలాస్టి. మధ్యాహ్నం తినకపోతే మళ్ళీ ఆకలి అవుతుంది. కొంచెం మళ్ళీ తిందామంటే టైం ఉండదు. అందుకే ఇప్పుడు కొంచెం నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని డాడీ చెప్పిండు. చెయ్యేదోడు తిను అంటే సరే ఇక్కడ చపాతీలు తీసుకుందామని పోతున్నా. చపాతీలు తీసుకున్నా, కర్రీస్ ఏం నాకు నచ్చేది. పప్పు ఉంటుంది, అన్నీ వెజ్ ఉంటాయి, కానీ అంత మంచి అనిపించేది. అందుకే డాడీ వేసింది కర్రీ ఉంది, టమాటా పప్పు, అది వేడి చేసుకొని బాక్స్లో పెట్టుకొని పోతున్నా. అక్కడికి పోయి చపాతీ తీసుకొని పోయి తినేసి వర్క్ స్టార్ట్ చేయాలి. టైం ఉంది నాకు, ఇంకెంత హాఫ్ అన్ అవర్ ఉంది. ఇది వరకు 10 నిమిషాలు అయితే తీసుకొని వచ్చేసి తిని వర్క్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే, అయితే మీకు చెప్పినట్టు బ్లాగ్స్ బాగా కొన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ టైం దొరకలేదు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నాకు కూడా అర్థం అవుతలేదు. చేద్దామని మనసులో ఉంది, కానీ ఇవే టైం దొరకక చేయట్లేదు. చేద్దాం, ఇప్పుడు ట్రై చేస్తా, చూద్దాం. ఓకే, ఈ వీడియో నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సాయి మీడియా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.